అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఏకలగుంట ఇల్లమ్మ తల్లి దీవెనలు తీసుకొని నీలం మధు గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించడానికి ప్రతి కార్యకర్తకు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ శక్తినివ్వాలని ఆ ఎల్లమ్మ తల్లిని వేడుకోవడం జరిగింది. రాబో రోజుల్లో కూడా పేద బడుగు బలహీన బిడ్డ అయిన నీలం మధు గారు గెలిస్తే బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం, ఎందుకంటే వాళ్ళలో పుట్టిన బిడ్డ కాబట్టి వాళ్ళ కోసం పనిచేస్తాడు. మరి ఆ తల్లిని కూడా వేడుకోవడం జరిగింది. మరి నీలం మధు గారిని అత్యధిక మెజార్టీతోటి మెదక్ పార్లమెంట్ సభ్యుడిగా పంపిస్తే ఈ ప్రాంతంలో ఉన్న బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేస్తాడు. గత 9 సంవత్సరాల నుంచి నిధుల దోపిడీ జరుగుతూ ఉంది. కేవలం సిద్దిపేటకే నిధులు పోతే ఇక్కడ గెలిచిన శాసనసభ్యులు కావచ్చు, ఎంపీ కావచ్చు, సిద్దిపేట దొరల మోకాళ్ల కాడ దుబ్బాక నియోజకవర్గ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టిరు. ప్రజలు విజ్ఞతతో ఓటేయాలి. వాళ్ళు మాట్లాడేది ఏంటంటే 1000 రూపాయలు ఇస్తే, నిధులు ఎన్ని దోచుకున్నా 1000 రూపాయలు ఇస్తే దుబ్బాక ప్రజలు మాకు ఓటేస్తారని అహంకారంతో మాట్లాడుతున్న టీఆర్ఎస్ పార్టీ నాయకులను ఇంటికి పంపించాల్సిన అవసరం ఉంది. ఈ దొరల పాలన నుంచి దుబ్బాక నియోజకవర్గానికి విముక్తి రావాలంటే బడుగు బలహీన వర్గాల బిడ్డైన నీలం మదన్న గారు గెలవాలి. కాంగ్రెస్ పార్టీ ప్రజలందరి కోసం, అన్ని వర్గాల కోసం ఆలోచించే పార్టీ, ప్రజాపాలన చేస్తున్న పార్టీ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మరి 4.5 సంవత్సరాలు దుబ్బాక నియోజకవర్గం అభివృద్ధి కావాలంటే కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాల్సిన అవసరం ఉంది. కాబట్టి మాయ మాటలు చెప్పే బీజేపీ నాయకుల మాటలు నమ్మకండి. గతంలో ఈ ప్రాంతంలో గెలిచిన 3 సంవత్సరాలలో కేంద్రం నుంచి నిధులు తెస్తా అని మోసం చేసిండు, యువతను మోసం చేసిండు, లైసెన్సులు ఇప్పిస్తా అని మోసం చేసిన మోసకారి రఘునందన్ రావుని గెలిపిస్తే కూడా ఏం కాదు. ప్రజల కోసం గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి హయాంలో ఈ ప్రాంత అభివృద్ధి కోసం పనిచేసినాం. మళ్ళా రాబో రోజుల్లో కూడా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రజలందరూ కూడా ఏకమై కాంగ్రెస్ పార్టీని మే 13న జరిగే ఎన్నికల కాంగ్రెస్ పార్టీ ఓటేసి గెలిపాలని విజ్ఞప్తి చేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.